కడప జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మను పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో అలంకరించారు. రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు తదితరులు అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పు వాయిద్యాల మధ్య భక్తులు అమ్మకు అంబలి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సుల వలన ఒంటిమిట్ట గ్రామ మరియు మండల ప్రజలందరికీ కూడా సిరి సంపదలు సంతోషాలు కలగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం అమ్మవారి దయ వలన వర్షాలు సకాలంలో పడి బాగా ఒంటిమిట్ట చెరువు కూడా నిండింది. పాడి పంటలు కూడా అందరికీ సమృద్ధిగా రావాలని అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాము. అలాగే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక ఇక్కడ అమ్మవారికి గుడి కట్టించాలన్నటువంటి తలంపు ఉంది. ఖచ్చితంగా వచ్చేటటువంటి ఈ 1-2 నెలల్లోనే ఈ గుడి నిర్మాణం పూర్తవుతుంది. దానికి కావాల్సినటువంటి చిక్కుముళ్ళన్నీ తొలగిపోయినాయి. ఆల్రెడీ ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టవచ్చునని హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇక ప్రభుత్వ అనుమతులు ఒకటే తక్కువగా ఉన్నాయి, అవి కూడా దాదాపు కదిలి వచ్చేసాయి. కాబట్టి త్వరలో ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూచేటటువంటి అమ్మవారి యొక్క గుడి కూడా నిర్మాణం చేస్తామని తెలియజేస్తాం.